హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష అండ్ వాస్తు పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ April 6th సేమ్ డే రీడింగ్స్ మళ్ళీ అవైలబుల్ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు విత్ లో ప్రైసెస్. ఓన్లీ వన్ డే, April 6th. ఓకే, ఇక్కడ మనకి హర్మిట్ అండ్ ఫుల్ కార్డ్. సో మీ పర్సన్ మీకోసం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఒక ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పర్సన్ హెల్త్ కూడా బాగాలేదు. అండ్ ఒక న్యూ బిగినింగ్, న్యూ చాప్టర్ మీతో స్టార్ట్ చేస్తారు త్వరలో. మీ పర్సన్కి ఇక్కడ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది కూడా జరిగింది. అండ్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అయితే వస్తుంది. ఒక మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి విత్ మీరు ఎప్పుడు చూడని మెసేజ్ అనమాట. అండ్ 10 of Cups ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి. త్వరలో మీకు మ్యారేజ్ కూడా జరగబోతుంది. లాట్ ఆఫ్ లస్ట్ అనేది ఉంది మీకు మీ పర్సన్ పైన అండ్ మీ పర్సన్కి కూడా మీ పైన. సో ఇక్కడ 10 of Pentacles, 10 of Cups, విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరగబోతుంది. మీరే మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ మీ పర్సన్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటే అది మీతోనే. ఓకే, సో ఇది ఒక డివైన్ కనెక్షన్. ఏంజల్స్ మీకు ప్రొటెక్షన్గా ఉన్నారు అండ్ ఏంజల్స్ మీకు మిమ్మల్ని అండ్ మీ పర్సన్ని రీయూనియన్ అవ్వడానికి కోఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ ఏంజల్స్. సో 10 of Cups అండ్ 10 of Pentacles ఇక్కడ ఏం చెప్తుందనంటే ఒక కంప్లీషన్ అనేది కనబడుతుంది. అంటే ఒక ఓల్డ్ కార్మిక్ సైకిల్ ఏదో కంప్లీట్ అవుతుంది అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది. ఓకే, అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని మీ పర్సన్ అండ్ మీతో ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. మీరు ఒక ఫైనాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్. మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు విదిన్ నెక్స్ట్ 48 hours ఆర్ నెక్స్ట్ 7 hours రావచ్చు కొంతమందికి, లేదా ఈవినింగ్ 7 PM కూడా మెసేజ్ రావచ్చు. సో 2 of Cups ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి మీది డివైన్ కనెక్షన్. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, మీది ఒక డివైన్ కనెక్షన్. డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్, డివైన్ కౌంటర్ పార్ట్స్. సో ఇక్కడ ప్రాబ్లం అయితే ఏమీ లేదు మీకు. జనరల్గా మీరు ఏదో విషయాన్ని కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ చాలా బిజీ ఉన్నారు అండ్ తన హెల్త్ కూడా సరిగా లేదు. ఓకే, సో మేబీ ఈ పర్సన్ ఒక వెల్దీ పర్సన్, ఒక బిజినెస్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా మీతో కలిసి వర్క్ చేస్తున్న పర్సన్ అయి ఉండొచ్చు. సో 10 of Cups ఎనర్జీ అయితే ఎక్కువ వస్తుంది మనకి ఇక్కడ. సో మ్యారేజ్ అనేది జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో. ఓకే, కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ సైడ్ నుంచి. మేబీ కమ్యూనికేషన్ లేక మీరు ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అగైన్ 10 of Pentacles, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ అగైన్ మ్యారేజ్. సో మేబీ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు అండ్ మీరు కూడా మీ పర్సన్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఆల్రెడీ మీరిద్దరూ కమిట్ అయినట్టుగానే తెలుస్తుంది ఇక్కడ. అండ్ బట్ సమ్ ఫిజికల్ డిస్టెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. సో 10 కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీ సైలెన్స్కి అండ్ మీ పర్సన్ ఇచ్చే సైలెంట్ ట్రీట్మెంట్కి కంప్లీట్లీ ది అండ్ బోర్డ్ అయితే పడుతుంది. ఓకే, సో మీ పర్సన్ తన పాస్ట్కి కంప్లీట్లీ గుడ్ బై చెప్పారు అండ్ మీతో ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేయబోతున్నారు.
బట్ ఇది ఒక స్లో అండ్ స్టడీ ఎనర్జీ కాబట్టి మీకు కొంచెం పేషెన్స్ అనేది అవసరం ఇక్కడ. ఓకే, విత్ చారియట్ కార్డ్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకున్నారు అండ్ బట్ వెరీ సాడ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ సైడ్ నుంచి కూడా. ఓకే, హై ప్రీస్టెస్ ఎనర్జీ. మీరు ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్, స్పిరిచువల్ పర్సన్, బట్ సమ్ సీక్రెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు ఆర్ మీ పర్సన్కి మధ్య. ఓకే, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది చూసుకుంటున్నారు మీ పర్సన్. రెసిప్రాసిటీ అనేది ఉండాలి, అప్పుడే జస్టిస్ అనేది జరిగినట్టుగా ఫీల్ అవుతున్నారు. అగైన్ 4 of Wands, అగైన్ మ్యారేజ్ కార్డ్. సో మేబీ మీ పర్సన్ సడన్గా మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు, సడన్లీ ఆ ప్రపోజల్ అనేది చెప్తారు. ఓకే, సో బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎస్, న్యూ బిగినింగ్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, అగైన్ డివైన్ కౌంటర్ పార్ట్స్. బట్ స్టిల్ మీ పర్సన్ తను చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల తన లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది అని ఇప్పటికీ బాధపడుతున్నారు. సో ఇప్పుడు చూద్దాం మీ పర్సన్ పంపించే ఆరకల్ మెసేజెస్, ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. ఓకే, తన పాస్ట్ని మర్చిపోవడానికి తను చాలా ట్రై చేస్తున్నారు అండ్ మీ మధ్య ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇద్దరిని బాధ పెడుతున్నందుకు కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. నైట్ టైం సరిగా నిద్రపోవట్లేదు అండ్ హెవీ వర్క్ వల్ల చాలా హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది అండ్ తను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా మళ్ళీ రైట్ అయిపోతే బాగుండేది అని ఆలోచిస్తున్నారు. అండ్ మీ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ కూడా మీ పర్సన్ చూసుకోవాలని ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు అండ్ సరైన టైంలో యాక్షన్ తీసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ ఒక డిప్లొమాటిక్ పర్సన్, మీ రిలేషన్షిప్ని స్టెప్ వైజ్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే, సో మీరు దూరంగా ఉన్నా కూడా మీ ఎఫెక్షన్ అనేది ఇద్దరిపైన ఉంటుంది అండ్ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు అండ్ ఆ ఓల్డ్ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోవడానికి చూస్తున్నారు మీ పర్సన్ కంప్లీట్లీ అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ 48 hours ఆర్ నెక్స్ట్ 7 hours మీకు మీ పర్సన్ దగ్గర నుండి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే రాబోతుంది. ఆ మెసేజ్ మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఓకే, టర్నింగ్ పాయింట్ అంటే ప్లాట్ ట్విస్ట్ అనమాట. అంటే ఏంటంటే సడన్లీ మీ స్టోరీ ఏదైతే ఉందో, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది సడన్లీ ఒక న్యూ ట్రాక్ పైకి వెళ్తుంది అండ్ అది ఒక పాజిటివ్ టర్న్ అనమాట, ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్ అనమాట మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో కూడా. సో మీరు కొంచెం పేషెన్స్తో ఉండాలి ఇక్కడ, ఎందుకంటే మీ పర్సన్ అక్కడ చాలా డిఫికల్ట్ టైమ్స్ క్రాస్ చేసి వస్తున్నారు. అంటే అది చెప్పుకోలేని కష్టం అనమాట. మీకు చెప్పలేరు, మీకు చెప్తే ఒకవేళ మీ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవుతుందేమో అని కొంచెం ఫియర్ కూడా ఉంది. సో అలా ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. హెల్త్ బాగాలేదనో, వర్క్ ఉందనో, ఇంకేదో రీజన్ చెప్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. ఓకే, సో రాశుల విషయానికి వస్తే ఇక్కడ మేష, సింహ, ధనుష్ రాశులు, వృషభ, కన్య, మకర రాశులు, తుల, మిథున అండ్ కుంభ రాశులు, వృశ్చిక, కర్కాటక అండ్ కన్యా రాశులు, మీన రాశులు కనిపిస్తున్నాయి అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 4. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.